ఏపీలో యోగా క్రేజ్ నడుస్తోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు దిశగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది ఒకేసారి యోగా చేయనున్నారు. మరోవైపు విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ యోగాంధ్ర ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారంటూ మోదీ ప్రశంసించారు. ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ ముస్తాబైంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. సాగర తీరంలో ఒకేసారి 3,20,000 మంది యోగా చేసే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. విశాఖలోనే శుక్రవారం సుమారు 25,000 మంది గిరిజన విద్యార్థులు 12 సార్లు సూర్య నమస్కారాలను చేసి మరో గిన్నిస్ రికార్డును కూడా నమోదు చేశారు. రాష్ట్రంలో నిర్వహించబోయే యోగా దినోత్సవం ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించనుంది. గతంలో గుజరాత్లోని సూరత్లో నిర్వహించిన యోగా దినోత్సవమే అతి పెద్దదిగా గిన్నిస్ రికార్డులో ఉంది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా యోగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 784 మండల కేంద్రాలు, 14,947 గ్రామాలలో యోగా చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా 26 జిల్లా కేంద్రాల్లో కూడా యోగా నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి యోగా విశాఖపట్నంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యోగా దినోత్సవంలో పాల్గొన్న వారందరికీ 1,58,289 సర్టిఫికెట్లు కూడా ఇవ్వనున్నారు. మొత్తం 1,29,249 వేదికలపై యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు పూర్తి చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం కలెక్టర్లతో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా యోగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. యోగా కార్యక్రమం శనివారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. 6:30 గంటల నుంచి 7 గంటల వరకు విశాఖలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రులు మాట్లాడనున్నారు. 7 గంటల నుంచి 45 నిమిషాల పాటు యోగాను చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ప్రోటోకాల్ అమలు కానుంది. యోగా కోసం రిజిస్టర్ చేసుకున్న వారిని ఉదయం 5:30కే బస్సుల్లో విశాఖపట్నానికి తరలించనున్నారు. ఇక యోగా సైన్స్ అని, ఇది ఒక మతానికి చెందినది కాదని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా మన ఆరోగ్యకరమైన జీవన విధానానికి సాధనమని చంద్రబాబు వివరించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్ ఈ 3 కూడా ఇంటిగ్రేట్ చేసేదానికి ఆయన గ్లోబల్ నాలెడ్జ్, టెక్నాలజీ తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా బెటర్ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ 3 ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్కి యోగా విల్ బి ది బెస్ట్. నేచురోపతి అండ్ ప్రివెంటివ్ హెల్త్ యోగా ఈ 2 కాంబినేషన్. యోగా ఈజ్ ది బెస్ట్. ప్రివెంటివ్ హెల్త్కి ఇట్ విల్ క్యూర్ సో మెనీ ప్రాబ్లమ్స్. విశాఖ ఆర్కే బీచ్ నుంచి విజయనగరం వరకు 3,20,000 మంది యోగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం యోగా ట్రైనర్లతో పాటు పలు కంపార్ట్మెంట్లుగా విభజించి జిల్లా అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.